ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం ఈ విధంగా దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకొచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలు వింటున్న మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో దేవుని ప్రజల ముందుకు వచ్చి ఆయన మాటలను తెలియజేసే కృపను దేవుడు మాకు ఇస్తూ ఉన్నారు గనక మా అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు మరొక చక్కటి వాగ్దానం మనకి ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో చివరి 2 లైన్లను నేను చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండేదవని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన యూదులతోనూ ఇశ్రాయేలీయులతోనూ దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వారికి ఒక చక్కటి వాగ్దానం ఆయన ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఆయన బిడ్డలు పొందుకోవాలంటే వారు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో కూడా దేవుడు ముందుగా తెలియజేసి ఈ వాగ్దానమును వారికి ఇస్తూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. 58వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు ప్రవక్త ద్వారా. ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కనుక వారికి ఉన్న తిరుగుబాటును మానుకోవాలి. నా కట్టడాల మీద, నా ఆజ్ఞల మీద చేస్తున్న తిరుగుబాటు వాడు మానుకోవాలని 1వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు పాపము మానుకోవాలని దేవుని బిడ్డలారా ఇదే 1వ వచనంలో మనం చూస్తున్నాం. 2లో మనం చూస్తే వారు న్యాయమును చేయక మేము న్యాయము చేస్తున్నామని దేవునితో వాదించే తత్వమును వారు మానుకోవాలని ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. అంతేకాకుండా ఏమండి, ఇవి మానకుండా నా దగ్గర విచారణ మానట్లేదు. వారు అంటే తప్పులు చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, న్యాయమును జరిగించట్లేదు, పాపమును విడిచిపెట్టట్లేదు. కానీ నా యొద్దకు వచ్చి విచారణ చేస్తూ ఉపవాసం ఉంటూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము ఉపవాసం చేయగా నీవెందుకయ్యా వినవు? మేము మా శరీరములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని దేవునిని ప్రశ్నించే వారిగా వీరు మారిపోయారు. గనుక ఇటువంటి ఆత్మీయత నుండి వారు బయటపడాలని, ఇటువంటి ఆత్మీయతను విడిచి ఆయన నిజంగా ప్రేమించే ఆత్మీయతలోకి వచ్చి ఆయన యొద్ద విచారణ చేయాలని, ఆయన యొద్ద ఉపవాసము చేయాలని, అలా మీరు చేసినట్లయితే నీరు కట్టిన తోట వలె మీరు ఉంటారు, ఎప్పుడూ ఉబుకుచుండు ఓట వలె మీరు ఉంటారని దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని తన బిడ్డలకు ఇస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సమాధానము వారిలో లేదు, నిత్యము కూడా కొట్లాడుచు కలహాలు పడుతూ అసమాధానకరమైన పరిస్థితుల్లో ఉంటూనే దేవుని దగ్గర ప్రార్థిస్తూ నీ ఆశీర్వాదం మాకు దయచే, నీ వాగ్దానము మాకు దయచే, నీవు మా ప్రార్థనలు విని సమాధానము కలుగుజేయని దేవునితో వాదించే ఆత్మీయతలోనికి ఇక్కడ ఆయన ప్రజలు మారిపోయి ఉన్నారండి. గనుక తన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. మీరు దీన్ని విడిచిపెట్టాలి, వివాదాలు విడిచిపెట్టాలి, కలహాలు విడిచిపెట్టాలి, తిరుగుబాటును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, దేవునితో వాదించే తత్వం విడిచిపెట్టాలి. తగ్గింపుతో నా దగ్గరికి వచ్చి మీరేమై ఉన్నారు ఎరిగి నా సన్నిధిలో మోకరించి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు నీరు కట్టిన తోట వలె ఉంటారు, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె మీరు ఉంటారు అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారండి. అయితే వారు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలటండి? ఇతరులను ప్రేమించే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఇతరుల ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టే ఆత్మీయతను కలిగి ఉండాలి. వస్త్రహీనుడు కనబడుతున్నప్పుడు వస్త్రాలు ఇచ్చే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఎవరైనా బంధింపబడి ఉంటే వారిని విడిపించే ఆత్మీయతను కలిగి ఉండాలి. అంటే ప్రేమ, క్రీస్తు ప్రేమను చూపించే వారిగా ఉంటూ వారు ప్రార్థన చేసినట్లయితే, వారు ఉపవాసం ఉండినట్లయితే నేను ఆ ఉపవాసం అంగీకరిస్తాను, ఆ ప్రార్థన నేను అంగీకరించి మీకుగో నేను ఇస్తున్న వాగ్దానాలు ఇవి అని దేవుడు అనేకమైన వాగ్దానాలు అక్కడ ఇస్తూ, ఇక్కడ మనం చదువుకున్న వాగ్దానం మనం చూసినట్లయితే నీరు కట్టిన
తోటవలే నీవుంటావు, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలే నీవుంటావని దేవుడు మాట్లాడుతున్నట్లు ప్రియదేవుని బిడ్డలారా దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే తన ప్రజలు తన బిడ్డలు దేవుడు కోరే ప్రేమ కలిగి ఆయన యొక్క విశ్వాసంలోనికి వస్తారో వారికి దేవుడిస్తున్న వాగ్దానమును మనం చదువుకున్నాం ఉదయకాలం. నీవు నీరు కట్టిన తోట వలె, నిజమే, నీరు కట్టిన తోట నిత్యము పచ్చగా ఉంటుంది, నిత్యము అనేకులకు ఫలాలు ఇచ్చే తోటగా ఉంటుంది. అంటే అటువంటి ఆశీర్వాదం నేను నీకు ఇస్తాను. నువ్వు పచ్చని స్థితిలో ఉంటావు, ఎండిపోయే స్థితిలోనికి నువ్వు వెళ్ళవు. నిత్యము కూడా నీరు కట్టిన తోట వలె నీవు ఉంటావని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె నీవు ఉంటావు. అంటే నీలో నుంచి ఎప్పుడు కూడా ఉబికే ఆశీర్వాదాలు, ఆరిపోయేవి ఎండిపోయేవి కానీ ఇక ఆశీర్వాదం ఈమెలో లేదు, ఇతరుల ఆశీర్వాదము లేదనే స్థితి నిన్ను గురించి ఇతరులు చెప్పుకోకుండా ఈ కుటుంబము సంఘములో నిత్యము దీవించబడుతూనే ఉంది, ఈ కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడుతూనే ఉంది, ఈ కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నారనే నిత్యము మిమ్ములను బట్టి ఆయనను స్తుతించే కృపను దేవుడిస్తారని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట అంటే ఏమిటి దేవుని బిడ్డలారా? నువ్వు ఎవరితో మాట్లాడినా నీరు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నీలోంచి దేవుని మాటలు ఉబుకుతూనే ఉంటాయి. నీలోంచి దేవుని మాటలు ఇతరులకు వినిపిస్తున్నావు, మాట్లాడుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీలో నుంచి ఉబుకుతూ ఆ మాటలు నీలో నుంచి వస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 38లో మనం చూసినట్లయితే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించే వాడిలోని ఆయన ఏంది విశ్వాసం ఉంటుంది గనక వాని కడుపులో నుండి ఏమొస్తుంటాయంటండి? జీవజల నదులు. అంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా ఉబుకుతూనే ఉంటాయి. వాని కడుపులో నుండి దేవుని మాటలు ఉబుకుతూ వాడి నోటిలో నుండి వస్తూ అనేకులకు వినిపిస్తూ అనేకులకు దేవుని మాటలు చెప్పే కృపను దేవుడిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు ఎప్పుడూను ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావంటే నీలోండి దేవుని మాటలు ఊరుతూనే ఉంటాయి, నీలోండి దేవుని మాటలు ఎప్పుడు కూడా ఉబుకుతూనే ఉంటాయి. అవి అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే నిత్యము కూడా మన కుటుంబాల్లో ఆహారం ఉబుకే ఆశీర్వాదాన్ని దేవుడిస్తారు. అంటే ఆహారపు కొరత అనేది మన ఇంట్లో కనబడకుండా అది నిత్యము కూడా ఉబుకుతుండే ఆశీర్వాదాన్ని దేవుడిస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, సారేపతోని విధవరాలను మనం చూసినట్లయితే ఆమె 3.5 సంవత్సరములు ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అది 3.5 సంవత్సరాలు ఉబుకుతూనే ఉంది, ఊరుతూనే ఉంది. అటువంటి ఆశీర్వాదమును విధవరాలికి కుటుంబానికి దేవుడిస్తూ ఆమె ద్వారా ఏలియా ప్రవక్తను కూడా పోషించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే మన ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉంచి లేని వారికి పెట్టే కృపను కూడా దేవుడిస్తానని, ఉబికే ఆహారాన్ని దేవుడిస్తానని, నిత్యము కూడా నీ ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఇస్తానని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మీద తిరుగుబాటు చేయక పాపమును విడిచిపెట్టి ఆయనతో వివాదం పడక కలహాలను గొడవలను అసమాధానకరమైన పరిస్థితులను మాని ఇతరులను ప్రేమించే తత్వంలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావని, ఎప్పుడూను ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావని ఈ వాగ్దానమును దేవుడు వారి విషయంలో ఇస్తూ ఉన్నారు. గనుక ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానములను ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. నీవు నీరు కట్టిన తోట వలె నిత్యము ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావని ప్రభు నిజమే. ఇగో నిన్నెవరైతే ప్రేమిస్తారో నీ ప్రేమను ఇతరులకు చూపిస్తూ పేదలను ఎవరైతే ప్రేమిస్తారో ఆహారం లేని వారికి ఎవరైతే ఆహారం ఇస్తారో వారికి నిత్యము కూడా ఆశీర్వాదం ఉంటుందని, వారింట్లో నిత్యము
ఊపికే దీవెన ఉంటుందని ప్రభువా ఉదయకాలం మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాగ్దానంలో ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం నీ మాటలు విన్నా నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ కృపను అనుగ్రహించండి. ఎవరు బలహీనలుగా ఉన్నా ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యములను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణాల్లో నీ కాపుదల దయచేయండి. చేసుకుంటున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి అయ్యా. ఈ దినమంతా నీ కృపలో నడిపించమని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలను యేసుక్రీస్తు నామములో లయపరిచి దినమంతా మీ సన్నిధి నీ కృపా తోడు ప్రతి కుటుంబమునకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.